భద్రాద్రి కొత్తగూడెం వెళ్దాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ శ్రీ కాలనీ వద్ద ఉన్న శ్రీనివాసగిరి కొండపై స్వయంభూగా వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. సో దాదాపు 600 అడుగుల ఎత్తు, అదేవిధంగా 1700 మెట్లు కలిగిన కొండపై ఉన్నటువంటి భూదేవి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి కళ్యాణాన్ని వీక్షించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు కూడా హాజరైనట్లు తెలుస్తోంది. దీని మీద పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్లో అందుబాటులో ఉన్నారు. శ్రీనివాస్, చెప్పండి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ శ్రీనివాస కాలనీ వద్ద శ్రీనివాసగిరి కొండపై ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణం అంగరంగ వైభవంగా ఈరోజు జరిగినటువంటి నేపథ్యంలో ఇక్కడ జరిగినటువంటి కళ్యాణం గురించి వివరించడానికి ఆలయ ప్రధాన అర్చకులు నాగేష్ గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి వివరాలు అడిగి తెలుసుకుందాం. నాగేష్ గారు, చెప్పండి, ఇక్కడ శ్రీనివాస కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగినటువంటి నేపథ్యంలో ఇక్కడ భక్తులు ఎంతమంది వచ్చారు, ఇక్కడ స్వామివారి కళ్యాణం ఏ విధంగా జరిగింది చెప్పండి. జై శ్రీమన్నారాయణ. శ్రేయకాంతాయ కళ్యాణ నిధయే నిధయే నిధయేర్ధినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. జై శ్రీమన్నారాయణ. ఈరోజు స్వామివారి యొక్క నక్షత్రం శ్రవణ నక్షత్రం. మా పాల్వంచ పట్టణంలోని శ్రీనివాసగిరి గుట్ట మీద వేయించేసినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామివారి కళ్యాణ మహోత్సవ కార్యక్రమం ప్రతి సంవత్సరం ఫాల్గుణ మాసం బహుళ ఏకాదశి శ్రవణ నక్షత్రం రోజున నిర్వహించడం సాంప్రదాయబద్ధంగా వస్తోంది. ఇటువంటి కళ్యాణ మహోత్సవ కార్యక్రమానికి మరి శ్రీ వెంకటేశ్వర స్వామివారి భక్త సమాజ మండలి వారు గత నెల రోజుల నుంచి ఎంతో వ్యయ ప్రయాసాలతో ఈ యొక్క స్వామివారి కళ్యాణ మహోత్సవ కార్యక్రమాన్ని దేదీప్యమానంగా నిర్వహించాలన్న ఉద్దేశంతో ఈరోజు వచ్చినటువంటి భక్తులు, అశేష జనం భక్తులు, సుమారుగా 20 నుంచి 25 వేల మంది ఈ యొక్క భక్తులు స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవ కార్యక్రమాన్ని తిలకించారు. అట్టి కళ్యాణ మహోత్సవ కార్యక్రమాన్ని భక్తులందరూ కూడా తిలకించారు. ఇక్కడ వచ్చినటువంటి ప్రతి ఒక్క భక్తులకి కూడా ఇబ్బంది కలగకుండా ఉండటానికి డ్రగ్ అండ్ అసోసియేషన్ వారు ORS ప్యాకెట్లు, గ్లూకోజ్ ఇవ్వడం జరిగింది. అనంతరం స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవ కార్యక్రమాన్ని తిలకించినటువంటి భక్తులందరికీ కూడా అన్నప్రసాదాన్ని భక్త సమాజ మండలి వారు ఏర్పాటు చేశారు. ఇటు కళ్యాణ మహోత్సవ కార్యక్రమం ఎంతో దేదీప్యమానంగా నిర్వహించడం జరిగిందండి. అంటే ఇక్కడ జరిగినటువంటి స్వామివారి కళ్యాణానికి అర్చకులు ఎంతమంది పాల్గొని ఉంటారు, ఇక్కడ ఏ విధమైనటువంటి కార్యక్రమం ఎలా జరిగింది? ఈ యొక్క స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవ కార్యక్రమాన్ని వనపర్తి నుంచి విశ్వక్సేన గోశాల శ్రీ సౌమిత్రి రామాచార్యులు గారు మరి గత 14 సంవత్సరాల నుంచి ఈ యొక్క కళ్యాణ మహోత్సవ కార్యక్రమానికి రావడం జరుగుతుంది. ఆ యొక్క కళ్యాణ మహోత్సవ కార్యక్రమానికి ఆ స్వామివారి ద్వారా మరి కళ్యాణ మహోత్సవ కార్యక్రమాన్ని సుమారుగా ఒక 8 మంది స్వామివార్లు ఈ యొక్క కళ్యాణ మహోత్సవ కార్యక్రమానికి వచ్చి స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవ కార్యక్రమాన్ని దేదీప్యమానంగా నిర్వహించడం జరిగింది. ఆలయ కమిటీ అధ్యక్షులైనటువంటి ఇక్కడ ఉన్నారు, వారిని అడిగి వివరాలు అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ఇక్కడ కార్యక్రమానికి వచ్చినటువంటి భక్తులకి ఏ విధమైన సౌకర్యాలు ఏర్పాటు చేశారు, ఎంతమంది పాల్గొని ఉంటారు? ఈ యొక్క శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణం శ్రీనివాస గిరిపైన అత్యంత వైభవంగా జరిగిన సంగతి మీరందరూ చూశారు. ఈ యొక్క కార్యక్రమానికి దగ్గర 25,000 మంది భక్తులు హాజరయ్యారు. చాలా వరకు ఉదయం పూట చాలా వేలాది మంది భక్తులు ఎక్కి స్వామివారిని దర్శించుకొని వెళ్ళడం జరిగింది. స్వామివారి కళ్యాణాన్ని దగ్గర 25,000 మంది భక్తులు వీక్షించి స్వామివారి కృపకి పాత్రలయ్యారు. వారికి సంబంధించి కింద నుంచి కూడా వారికి కింద మెట్ల మీద వారు ఎక్కగానే వారికి ORS ద్రావణం ఇవ్వటం, అదేవిధంగా పైకి రాగానే గ్లూకోజ్ ద్రావణం ఇవ్వటం, అట్లా అదేవిధంగా వారందరూ కూడా ఒక క్రమమైన పద్ధతిలో క్యూ లైన్లో స్వామివారి దర్శనాన్ని సౌకర్యవంతంగా స్వామివారి దర్శనం చేసుకోవటం, అక్కడి నుంచి స్వామివారి కళ్యాణ వేదిక దగ్గరికి వారందరూ కూడా ఎంతో ఉత్సాహభరితంగా వారందరూ కూడా ఇచ్చేసి వారికి ఏ విధమైన అసౌకర్యం కలగకుండా వేలాది మంది కూర్చోవడానికి ఇక్కడ తాటక పందిళ్ళు కూడా వేయించడం జరిగింది. దగ్గర నెల రోజుల నుండి ఈ కార్యక్రమం దిగ్విజయంగా నడుస్తూ ఉంది. ఈ స్వామివారి కళ్యాణ విశేషం తెలపడానికి ఒక 15-20 రోజులు స్వామివారి ప్రచార రథాన్ని తిప్పడం జరిగింది. దానివల్ల అనేక వేల మంది భక్తులు ఈ యొక్క స్వామివారి కళ్యాణ విశేషం తెలుసుకొని ఈరోజు దగ్గర 1700 మెట్లెక్కి స్వామివారి కళ్యాణం వీక్షించడానికి ఇక్కడికి విచ్చేశారు. వారందరూ కూడా ఎలాంటి అసౌకర్యం కలగకుండా వారందరికీ ఎప్పటికప్పుడు కూడా మంచిగా గ్లూకోజ్ ద్రావణం, మంచినీరు అందించడమే కాకుండా వారందరికీ కూడా రాగానే వారందరికీ వారు ఎంత తీసుకోగలిగితే అంత స్వామివారి ప్రసాదాన్ని ఇవ్వడం జరిగింది. కళ్యాణం అనంతరం వారందరికీ కూడా అన్నప్రసాద వితరణ కూడా జరుగుతూ ఉంది. వేలాది మందికి అన్నప్రసాద వితరణ కూడా జరుగుతుంది. అదేవిధంగా వారు ఇక్కడ సేద తీరడానికి తాటాకు పందిలు కూడా వేయించడం జరిగింది. వారందరికీ ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఇక్కడ అనేక ట్యాంకులు, వాటర్ ట్యాంకులు ఏర్పాటు చేయటం, వారికి
వారు విశ్రాంతి తీసుకోవడానికి వారికి పందిర్లు వేపేయటం, అంతేకాకుండా వచ్చిన వారందరూ కూడా ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఈ స్వామివారి కళ్యాణాన్ని వీక్షించడంలో ఏ భక్తుడు కూడా ఎలాంటి అసౌకర్యం కలగకుండా వారందరూ కూడా చూడటానికి ఇక్కడ సేవాదల్ మరియు మహిళా కమిటీ వారు ఎంతో శ్రద్ధ తీసుకొని వచ్చిన భక్తులందరికీ కూడా వారు ఎక్కడ కూర్చోవాలి, లేకపోతే కళ్యాణం దంపతులు ఎక్కడ కూర్చోవాలి, విఐపి వారు వచ్చినప్పుడు ఎక్కడ కూర్చోవాలి, వాళ్ళందరినీ కూడా ఎలాంటి గజిబిజి లేకుండా ఎక్కడోళ్ళు అక్కడ నిశ్చింతగా కూర్చొని ప్రశాంతంగా స్వామివారి కళ్యాణం వీక్షించడానికి కృషి చేయడం జరిగింది. ఈ రోజు జరిగినటువంటి కళ్యాణం తిలకించడానికి భక్తులు అశేషంగా పాల్గొనడం జరిగింది. ఈ యొక్క స్వామివారి గుట్ట ఏదైతే ఉందో శ్రీనివాస కాలనీ కింద నుంచి 600 అడుగుల ఎత్తులో ఉన్నటువంటి ఈ యొక్క గుట్టకు 1700 మెట్లు ఉన్నాయి. ఈ యొక్క మెట్లు నుండి మార్గం నుండి నడుచుకుంటూ ఎండనక అలసిపోయినా కూడా వయసుతో సంబంధం లేకుండా చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు ఈ యొక్క కళ్యాణం స్వామివారి కళ్యాణం తిలకించడానికి వచ్చినటువంటి భక్తులకు పైన భోజన సదుపాయం కావచ్చు, తాగునీటి సదుపాయం కావచ్చు, అలాగే వచ్చిన భక్తులకు ఎండ తాపం నుండి తట్టుకునేందుకు చలువ పందిళ్లు కూడా ఏర్పాటు చేసినటువంటి సందర్భం ఉంది. భక్తులకు ఎక్కడ ఏ విధమైన అసౌకర్యం కలగకుండా